1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి కొనుగోలు చేసే వాళ్ళకి మార్కెట్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. మరి ఈ రెండు లోహాలు కూడా ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగడం అయితే చూస్తున్నాము. మరి బంగారం వెండి ధరలు ఈ వారం ప్రారంభంలో చూసుకుంటే తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ళు పండుగల సీజన్ కారణంగా వీటి డిమాండ్ కూడా బాగానే పెరిగిపోయింది. సో అందుకోసమే మనం ప్రతిరోజు కూడా వీటి ధరలు ఎలా ఉన్నాయి, ఎలా మారుతున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఒకసారి మన హైదరాబాద్కి సంబంధించి మే 20 తారీఖు నుంచి జూన్ 3వ తారీఖు వరకు 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 1 గ్రామ్ ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. మే 20 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్కి 32 రూపాయలు పెరిగి 15,938 ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 30 రూపాయలు పెరిగి 14,610కి చేరుకుంది. ఇంకా మే 26వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్కి 49 రూపాయలు తగ్గి 15,889లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 45 రూపాయలు తగ్గి 14,565కి చేరుకుంది. ఇంకా 27వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 60 రూపాయలు తగ్గి 15,829లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 55 రూపాయలు తగ్గి 14,510కి చేరుకుంది. ఇంకా 28వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ ఒకేసారి గ్రామ్కి 223 రూపాయలు తగ్గి 15,606కి చేరుకుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 205 రూపాయలు తగ్గి 14,305లో ఉంది. అంటే 26, 27, 28 తారీఖు చూసుకుంటే 3 రోజులు వరుసగా తగ్గడం చూసాము. ఇంకా 29వ తారీఖు చూసుకుంటే మళ్ళీ కొంచెం పెరిగింది. గ్రామ్కి 24 క్యారెట్స్ 158 రూపాయలు పెరిగి 15,764లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 145 రూపాయలు పెరిగి 14,450లో ఉంది. మళ్ళీ మే 30వ తారీఖు చూసుకుంటే మళ్ళీ కొంచెం తగ్గడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ గ్రామ్కి 20 రూపాయలు తగ్గి 15,704లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 55 రూపాయలు తగ్గి 14,395కి చేరుకుంది. ఇంకా 31వ తారీఖు వచ్చేటప్పటికి ఇంకా మే ఎండింగ్ వచ్చేటప్పటికి 24 క్యారెట్లు స్థిరంగా ఉన్నాయి. 15,704, 22 క్యారెట్స్ 14,395లో ఉంది. ఇంకా జూన్ 1వ తారీఖు నుంచి చూసుకుంటే కొంచెం మళ్ళీ తగ్గడం చూస్తున్నాం. 24 క్యారెట్లు గ్రామ్కి 82 రూపాయలు తగ్గి 15,622లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 75 రూపాయలు తగ్గి 14,320కి చేరుకుంది. ఇంకా జూన్ 3 తారీఖు చూసుకుంటే స్వల్పంగా ఉన్నాయి, ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండడం కనబడుతుంది. 24 క్యారెట్స్ జూన్ 2వ తారీఖున 15,622, 22 క్యారెట్స్ వచ్చేసి 14,320. ఇంకా 3వ తారీఖు చూసేటప్పటికి 24 క్యారెట్స్ 15,622, 22 క్యారెట్స్ వచ్చేసి 14,320లో ఉండడం చూస్తున్నాం. అంటే 1, 2, 3 తారీఖుల్లో ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా కొనసాగుతున్నాయి. అంటే మనకు అర్థమవుతుంది ఈజీగా బంగారం ధరలు మళ్ళీ మెల్లగా తగ్గడం అనేది కనిపిస్తుంది. మరి ఇటు పండగలు పెళ్ళిళ్ళు రావడంతో డిమాండ్ కూడా పెరిగిపోతుంది. మరి మహిళలకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ చార్ట్ అయితే గత 10 రోజులుగా మరి ఇలా ఉంది. వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా చార్ట్ చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే ఖచ్చితంగా పండగలకి పూజలకి కానీ సంబంధించి ఖచ్చితంగా వెండి సామాగ్రి వాడటం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల పండగలు స్టార్ట్ అవుతున్నాయి. సో దీనివల్ల వెండి రేటు కూడా పెరగడం జరుగుతుంది. క్రమంగా ఫ్లక్చువేట్ అవుతూ తగ్గడము, స్థిరంగా ఉండడం కూడా చూస్తున్నాం. సో డిమాండ్ కూడా పెరిగిందని చెప్పుకోవాలి. ఒకసారి గత 10 రోజులుగా మే 20 తారీఖు నుంచి జూన్ 3 వరకు చూసుకుంటే 10 గ్రాములు 100 గ్రాములు కిలో వెండి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మే 20 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,950, 100 గ్రాములు 25,500, కిలో వెండి వచ్చేసి 2,95,000 ఉంది. అంటే ఎటువంటి మార్పు లేదు. ఇంకా 26వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,950, 100 గ్రాములు 29,500, కిలో వెండి 2,95,000. మే 27వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం తగ్గుదల. 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో వెండి 5,000 తగ్గి 2,90,000కి వచ్చింది. ఇంకా 28వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,850, 100 గ్రాములు 28,500, కిలో వెండి మళ్ళీ 5,000 తగ్గి 2,85,000లో ఉంది. అంటే 2,90,000, 2,80,000, 2,85,000 ఇలానే ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. ఇంకా 29వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు మళ్ళీ పెరిగింది 2,900, 100 గ్రాములు 29,000, కిలో వెండి ఒకసారి మళ్ళీ 5,000 పెరిగి 2,90,000కి వచ్చింది. ఇంకా 30వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో వెండి 2,90,000. ఈ 31వ తారీఖు కూడా అదే రేట్లు కొనసాగడం చూస్తున్నాం. 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో వెండి 2,90,000.
90,000 అంటే మే 29 తారీఖు నుంచి చూసుకుంటే కిలో వెండిలో ఎటువంటి మార్పు లేదు, 2,90,000లోనే ఉండడం చూస్తున్నాము. ఇంకా 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు కూడా చూసుకుంటే అదే ధరలు కొనసాగుతున్నాయి. 1వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో వెండి 2,90,000. ఇంకా 2వ తారీఖు కూడా 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 2,90,000. ఇంకా 3వ తారీఖు వచ్చేటప్పటికి అదే ధర 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 2,90,000. చూడండి, మే 30, 31, జూన్ 1, జూన్ 2, జూన్ 3 తారీఖులో చూసుకుంటే కిలో వెండి 2,90,000లో ఉంది. అంటే ఎటువంటి మార్పు లేదు. సో ధరలు కొంచెం తగ్గుతున్నాయి, లేదంటే స్థిరంగా ఉండడం అయితే చూస్తున్నాం. ఏది ఏమైనా బంగారం వెండి ధరల్లో కొంచెం మార్పులు అయితే కనబడుతున్నాయి. అటు యుద్ధ వాతావరణము కొంచెం సైలెంట్ అవ్వడము, ఇంకా రూపీ వీక్ అవ్వడము, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడము, ట్యాక్స్ దిగుమతి సుంకాలు పెంచడము, వీటన్ని ప్రభావం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ పైన పడడం అయితే చూస్తున్నాం. మరి ఈ ధరలు ఈ వారంభంలో ప్రారంభమైనటువంటి ఈ తగ్గుదల ఇలానే కొనసాగుతుందా, లేదంటే మళ్ళీ పెరుగుతాయి అనే కొన్ని సందేహాలు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనా బిజినెస్ అనలిస్టులు చెప్పేది ఏంటంటే ఇది మంచి సమయం, బంగారం కొనాలనుకునే వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి మరి బంగారం వెండి గత 10 రోజులుగా చార్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ.